ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇవాళ మార్కెట్కి సంబంధించి ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ఆ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఉందంటారా? ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ అంతర్జాతీయ పరిస్థితులే కాకుండా మరికొన్ని పరిస్థితులు కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే రేపు బిఎస్సి సెన్సెక్స్ ఫ్యూచర్ సెటిల్మెంట్ డే అవటం ఒకటి విషయం ఉంది. అలాగే మార్కెట్లో వాళ్ళ ప్రారంభంలో మంచి లాభాలే ప్రారంభమయ్యాయి. అయితే ఆ స్థాయి లాభాలు నిలబెట్టుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఇలా నిలబెట్టుకోలేకపోవటానికి గల ప్రధాన కారణాలను కనుక మనం చూస్తే, ముఖ్యంగా ఇప్పుడు అంతర్జాతీయంగా ఏదైతే హార్మోజ్ జలసంధిలో ఉండేటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో, అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కన్నా కూడా ఆ పరిస్థితుల గురించి రోజుకు ఒక రకమైనటువంటి వివరణ ఇవ్వటం వల్ల ఇది మార్కెట్ల మీద చాలా అనిశ్చితమైన ప్రభావాన్ని చూపించాయి. ఇలా ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులతో పాటుగా మనకు విదేశీ సంస్థాగత మదుపుదారులు ఇక్కడ అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా తీసుకురావటం, తర్వాత డాలర్ మార్కం విలువ విషయంలో కూడా ఇవాళ 96 రూపాయల స్థాయిని కూడా దాటి 96.20 స్థాయిలో ఇప్పుడు రూపీ డాలర్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ట్రేడ్ అవుతూ ఉంది. వీటికి తోడు ఇంకా ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ యొక్క ఎఫెక్ట్ కొన్ని సెక్టార్ల మీద పడింది. ఈ కారణాలన్నింటి వల్ల మార్కెట్లు ఓపెనింగ్లో ఉన్నటువంటి లాభాలని నిలబెట్టుకోలేకపోయాయండి. సార్, కాలర్ ఉన్నారు, జగదీష్ కాల్ చేస్తున్నారు. జగదీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. జీవి రావు గారితో డౌట్ అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మా దగ్గర సిఎంఆర్ గ్రీన్ సార్, ఐఎఫ్సి ఉన్నాయి సార్, దండిగా ఉన్నాయి సార్. 4 లక్షల రూపాయలు సిఎంఆర్ ఉన్నాయి, ఐఎఫ్సి ఒక 6 లక్షలు ఉన్నాయి. అమ్ముకోవాలా, 10 రోజులు వెయిట్ చేయాలా సార్? మీరు ప్రాఫిట్స్ లో ఉన్నారండి? లేదు సార్, చాలా లాస్ లో ఉన్నాం సార్. లాస్లో ఉంటే ఇప్పుడైతే అమ్మకండి. మీరు ఇప్పుడు మార్కెట్ ఏదైనా రికవరీ అయ్యి జనరల్గా ఈ మార్కెట్ ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క రైజులో కొంత మీరు ఈ యొక్క షేర్లో కూడా కొంత పెరుగుదలకు అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి ఈ డౌన్ ట్రెండ్లో అయితే మాత్రం అమ్మకండి. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ రావు గారు నమస్తే అండి. ఎల్ఐసి అండ్ ఎల్ఐసి కార్పొరేషన్, తర్వాత మహారాష్ట్ర బ్యాంక్, ఈ ప్రైస్ లో ఎంటర్ కావచ్చు అండి? రెండు కూడా కరెంట్ ప్రైసెస్ రీజనబుల్ వాల్యుయేషన్లోనే ఉన్నాయండి. అయితే ఒకటి మీరు గమనించాల్సిందంటే ఎల్ఐసి విషయానికి వస్తే, ఎల్ఐసి నో డౌట్ పబ్లిక్ ఇష్యూ ప్రైసెస్ తర్వాత ఈ రోజు వరకు కూడా ఇన్వెస్టర్స్కి ఎక్కువగా ఆ ఫలితాన్ని అందించినటువంటి కంపెనీ కాకపోయినప్పటికీ లాంగ్ టర్మ్లో మాత్రం ఎల్ఐసి ఇన్వెస్టర్కి మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఐసి అన్ని ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్లో కూడా ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ ఆలోచనతో ఉంటారో ఎల్ఐసిలో నిరంతరం పెట్టుబడి పెడుతూ ఉండొచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా మళ్ళీ తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు మీరు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మహారాష్ట్ర బ్యాంక్ విషయానికి వస్తే, మహారాష్ట్ర బ్యాంకు 80-82 రేంజ్లో మీరు ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. కనీసం 2 సంవత్సరాలన్నా హోల్డ్ చేసే ఆలోచన ఉంటేనే బై చేయండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మీపతిరావు చేస్తున్నారు. లక్ష్మీపతిరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. జీవి రావు గారితో డౌట్ అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సిబిఎస్ఎల్ 28% ప్రాఫిట్ లో ఉన్నాను సార్ ప్రస్తుతం. ఓకే, ఈ ప్రాఫిట్స్ బుక్ చేయమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ ఒకటి బై చేశానండి. అది బై చేసిన ప్రైస్ లోనే ఉంది, ఇంకా లాంగ్ టర్మ్ లో ఉంచమంటారా? ఈ రెండింటి గురించి చెప్పండి సార్. రైట్ అండి. ముందుగా సిడిఎస్ఎల్ విషయానికి వస్తే, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, బిఎస్సి ఇలాంటి కంపెనీలు జీవితకాలం కూడా హోల్డ్ చేయదగినటువంటి కంపెనీలు అండి. మీరు సిడిఎస్ఎల్ షేర్లను ఒకసారి కొన్నారంటే
ఇంకో జనరేషన్ కూడా ఉపయోగపడతాయి అనుకుని అలా హోల్డ్ చేయొచ్చు. టెంపరీగా అప్ అండ్ డౌన్స్ గురించి మీరు ఎక్కువ ఆలోచించక్కర్లా. ఇవాళ 28% ప్రాఫిట్ సిడిఎస్ఎల్లో అంటే అది చాలా తక్కువ ప్రాఫిటే లెక్క. ఇక్కడి నుంచి కూడా మీకు ఎంతో రిటర్న్కి అవకాశం ఉంది కాబట్టి సిడిఎస్ఎల్ డెఫినెట్గా హోల్డ్ చేయండి. లేకపోతే టీవీఎస్ మోటార్స్ మీరు కొన్న రేట్లోనే ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ 2 కంపెనీలు కూడా చాలా మంచి కంపెనీలు, మీరు హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ కాలర్ విజయ్ కుమార్ చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎస్బీఐ తీసుకుని ఐపీఓ వచ్చిందండి, దాని గురించి తెలుసుకున్నామని. అది ఒకటి టీసీఎస్ ఇప్పుడు ఇప్పుడు ఎస్బీఐ విషయానికి వచ్చినప్పుడు కొత్త ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఈ రేట్లో మీరు పబ్లిక్ ఇష్యూలో అప్లై చేయటం అనేటువంటిది అంత ఎక్కువ ఉపయోగకరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా అదేమి చీప్ వాల్యుయేషన్ అయితే కాదండి. సో అందుకని చెప్పి ఇప్పుడు దీనిలో అప్లై చేయటం అనేటువంటిది అవాయిడ్ చేయటమే మంచిదండి. నెక్స్ట్ కాలర్ సాయి చేస్తున్నారు. సాయి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. ఇండియన్ బుల్స్ 26 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నా సార్. ఏదండి? జిఎంఆర్ ఇండియన్ బుల్స్. ఓకే. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 105 లో ఉన్నాయి సార్. మార్చిప్ 280 లో ఉన్నాయి సార్. ఉంచొచ్చా సార్? ఇండియా బిల్స్ రియల్ ఎస్టేట్ వచ్చేసి మీరు ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఇప్పుడు దీని నుంచి ఎగ్జిట్ అయిపోయి రియల్ ఎస్టేట్లోనే ఉండాలనుకుంటే ఏదైనా మంచి కంపెనీలో మీరు గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ డిఎల్ఎఫ్ కానీ ఇట్లా ఏదైనా చూజ్ చేసుకోండి, కానీ దాని నుంచి అయితే ఎగ్జిట్ కావటమే మంచిదండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అయితే డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చండి. సార్ కేఈసీ ఇంటర్నేషనల్ అండ్ వేదాంత అల్యూమినియం ఫ్రెష్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. 2 కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయదగిన షేర్లేనండి. కేఈసీ ఇంటర్నేషనల్ కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చు. ఇకపోతే వేదాంత అల్యూమినియం విషయానికి వస్తే వేదాంత మధ్య తర్వాత ఉన్న కంపెనీల్లో అన్నిటికన్నా కూడా అల్యూమినియమే స్ట్రాంగ్ కంపెనీ అండి. వేదాంత అల్యూమినియం 4-5 సంవత్సరాలు హోల్డ్ చేద్దాం అనుకునే ఆలోచన అనుకుంటే ఈ రేట్లో కూడా డెఫినెట్గా ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నువాకో విస్టా అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ సార్ ఒక 5% లాభంలో ఉన్నా సార్. హోల్డ్ చేయమంటారా లేకుంటే ఎగ్జిట్ కమ్మంటారా సార్? నవాకో డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. ఇవాళ కూడా కంపెనీ ఇచ్చినటువంటి మంచి గైడెన్స్ ఫలితాలే కాకుండా మీరు షేర్ ప్రైస్లో కూడా అప్రిసియేషనే కాదు, మళ్ళీ బ్రోకరేజెస్ కూడా ఇక్కడి నుంచి కూడా చాలా ఎక్కువగా ఈ రేట్ పెరిగే అవకాశం ఉందని కూడా చూడటం జరిగింది. అందుకని డెఫినెట్గా మీరు హోల్డ్ చేయండి. హెచ్డిఎఫ్సి లైఫ్ విషయానికి వస్తే కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ ఒక 2 సంవత్సరాలైనా మీకు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే డెఫినెట్గా హోల్డ్ చేయండి. కరెంట్ రేట్లో మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే. మోల్టెక్ ప్యాకేజీ యాక్షన్ కన్స్ట్రక్షన్ కంపెనీ 2 ప్రాఫిట్ లో ఉన్నాను సార్. అమ్మేసుకొచ్చి అట్టే పెట్టుకోనా? డెఫినెట్గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈ 2 కంపెనీలను కూడా మౌల్టెక్ అయినా మీరు అడిగిన ఈ 2 కంపెనీలు కూడా కరెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇంకా మీకు వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్నటువంటి మంచి బ్లూ చిప్ స్టాక్స్ ఎన్నో ఉన్నాయి మార్కెట్లో, వాటిలోకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. సార్ ఈ ఈజీఆర్ గురించి చెప్పండి సార్, ఏంటనేది. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్, ఈజీఆర్ అంటాం షార్ట్ ఫామ్లో. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ ఇటీవల కాలంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అండి. ఇదేంటంటే ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ ద్వారా ఎవరైనా ఒక సామాన్యమైన వ్యక్తి బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే నాలాంటి సామాన్యుడికి అవకాశం ఉండలేదని వాపోతున్నటువంటి వాళ్ళకి ఒక చక్కటి రెమెడీ ఇది. ఇదేంటంటే మీరు 1 గ్రాము కూడా కొనాల్సిన అవసరం లేకుండా కేవలము ఒక 10 మిల్లీగ్రాములు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా దీనిలో ఉండేటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే అక్కడి నుంచి 1 కేజీ యూనిట్ వరకు కూడా, అంటే 10 మిల్లీగ్రాములు అవ్వచ్చు, 1 గ్రాము, 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ, ఇలా ఏది కొనుక్కున్నా దానికి మీకు ఒక ఎలక్ట్రానిక్ రిసీట్ ఇస్తారు. దీనిలో ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే దీని మీద మీకు ఆ 3% జిఎస్టీ విధించరు. అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ని మీరు వితౌట్ జిఎస్టీ కొనుక్కోవచ్చు. అయితే మీకు ఉండేటువంటి ఆ రిసీట్ హెల్ప్తో గోల్డ్ని మీ ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారనుకోండి, ఆ రిసీట్ మీరు సరెండర్ చేస్తే మీకు గోల్డ్ ఇస్తారు. అప్పుడు మాత్రమే మీరు జిఎస్టీ చెల్లించాలి. అంటే ఫిజికల్ గోల్డ్ మీరు ఇంటికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు మాత్రమే జిఎస్టీ చెల్లించాలి. ఎలక్ట్రానిక్ ఫామ్లోనే కొని ఎలక్ట్రానిక్ ఫామ్లో అమ్ముతుంటే ఏ విధమైన జిఎస్టీ కూడా లేకుండా
సెక్యూర్డ్గా దొంగల భయము లేకుండా మరే రకమైన భయం లేకుండా మీరు దాన్ని హోల్డ్ చేయొచ్చండి. ఇది బ్రీఫ్గా ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్. అందుకని బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి ఫిజికల్ గోల్డ్ కొనే కన్నా కూడా ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్ చాలా అద్భుతమైన అవకాశము. ఇంకోటి ఏంటంటే వన్ నేషన్ వన్ ప్రైస్ కాన్సెప్ట్ని ఫాలో అవుతూ త్రూఅవుట్ ఇండియా సేమ్ రేట్లో మీరు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్ గోల్డ్ కొనగలుగుతారు. సో ఎక్కడ కొన్నా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మీరు త్రూఅవుట్ ఇండియా ఎక్కడ కొన్నా కూడా ఆన్లైన్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. సార్ నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ చెప్పండి. చెప్పండి చెప్పండి. సార్ ఫ్రెష్ బయింగ్ కోసం 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. చెప్పండి చెప్పండి సార్. ఇది వచ్చేసి రెడింగ్టన్ రెండోది పోనవాలా సార్. పూనావాలా ఓకే, అర్థమైంది. నెక్స్ట్ స్టాక్ చెప్పండి సార్. రెడింగ్టన్. ఓకే అండి. ఈ రెండు కూడా ఇప్పుడు రెడింగ్టన్ మీరు ఫ్రెష్ బయింగ్ కరెంట్ రేట్లు అయితే అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఏదైనా స్ట్రాంగ్ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఎంటర్ కండి. అలాగే పూనావాలా కన్నా కూడా మీరు ఇప్పుడు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నటువంటి ఎన్బిఎఫ్సీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ కానివ్వండి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇటువంటి కంపెనీల వైపే చూడటం మంచిదండి. సార్ డిఎల్ఎఫ్ స్విట్జర్లాండ్ విత్ ఇన్ 30% లాస్ సార్, యావరేజ్ చేయొచ్చా ఇక్కడ అని అడుగుతున్నారు. డిఎల్ఎఫ్ ఇక్కడి నుంచి కూడా ఇంకా తగ్గే అవకాశం ఉందండి. మీరు తగ్గితే మళ్ళీ ఇంకొక 5% అట్లా తగ్గినప్పుడు యావరేజ్ విషయం ఆలోచించండి. స్విట్జర్లాండ్ ఎవరన్నా బిలో 50కి వచ్చినప్పుడు మాత్రమే మీరు యావరేజ్ గురించి ఆలోచించండి. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్య శర్మ చేస్తున్నారు. సుబ్రహ్మణ్య శర్మ గారు మాట్లాడండి. జీవి రావు గారు. నమస్కారం అండి రావు గారు. నమస్తే అండి. ఈ రిలయన్స్ షేర్స్ ఒక 1500 రూపాయలు తీసుకున్నామండి. ఇప్పుడు బాగా డౌన్ గా ఉంది. ఏమన్నా పర్వాలేదంటారా? ఒక ఏడాది 2 ఏళ్ళు ఆగినా డెఫినెట్గా మీకు ఇంకా ప్రాఫిట్లో కూడా మీరు అమ్ముకోగలుగుతారండి. రిలయన్స్ గురించి ఎప్పుడూ భయపడకండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నిజానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్న రేట్లో మీరు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చండి. సార్ దివీస్ ల్యాబ్, లారెస్ ల్యాబ్, నాట్కో ఫార్మా, సో ఏం కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. రైట్ అండి. ముందుగా దివీస్ ల్యాబ్ విషయానికి వస్తే ఇప్పుడు సమ్వేర్ 7200, 7400 ఈ ప్రైస్ రేంజ్లో కొద్ది రోజులుగా ట్రేడ్ అవుతుంది. ఇక్కడి నుంచి చాలా బ్రోకరేజెస్ దివీస్ ల్యాబొరేటరీస్ 9000 రూపాయలకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చూడటం జరిగింది. దివీస్ ల్యాబ్ మీరు కరెంట్ రేట్లో ఒక 2 సంవత్సరాల కాల వ్యవధి కోసం డెఫినెట్గా బై చేయొచ్చండి. లేకపోతే లారస్ ల్యాబ్ విషయానికి వస్తే కరెంట్ రేట్లో ఫ్రెష్ బైక్ని అవాయిడ్ చేయండి. లారస్ ల్యాబ్ 400 రూపాయల నుంచి 1500 రూపాయలకి, అంటే దాదాపు 400% రిటర్న్ ఒక ఏడాదిలోనే మీకు అందించింది. ఇక్కడి నుంచి కొంత స్ట్రాంగ్ కరెక్షన్ కూడా గురయ్యే అవకాశం లేకపోలేదు. అందుకని చెప్పి ఫ్రెష్ బయింగ్ అయితే ఈ రేట్లో అవాయిడ్ చేయడం మంచిదండి. నెక్స్ట్ కాలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ గ్రో ఒకటి, వేదాంత ఐరన్ స్టీల్ ఫ్రెష్ ఎంట్రీ సార్, ఈ రేట్లో తీసుకోవచ్చా ఈ 2 స్టాక్స్? గ్రో మీరు కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చండి. ఇక తర్వాత నెక్స్ట్ వేదాంత విషయానికి వచ్చినప్పుడు వేదాంత గ్రూప్లో ఉండాలనుకుంటే ఏదో వేదాంత లిమిటెడ్ కానీ వేదాంత అల్యూమినియం కానీ ఈ 2 షేర్ల మీదే ఫోకస్ చేయటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే జీవరావు గారు. నమస్తే అండి. సార్ ఇది నా దగ్గర హెచ్సిఎల్ టెక్ ఒకటి, ఇన్ఫోసిస్, ఈ 2 కొద్దిగా లాస్ట్ లో ఉన్నాను. ఇంకొన్ని యాడ్ చేసుకోమంటారా లాంగ్ టర్మ్ కోసము? మీరు శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకోవచ్చా? ఏదండి? శ్రీరామ్ ఫైనాన్స్ సార్. ఓకే అండి. ముందుగా హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ విషయానికి వచ్చినప్పుడు ఈ రెండిట్లో రిలేటివ్లీ ఇన్ఫోసిస్ ఫ్రెష్ బయింగ్ అడ్వైజబుల్ అండి. మీరు హెచ్సిఎల్ టెక్లో ఫర్దర్గా యాడ్ చేయకండి. ఇంకా దానికన్నా కూడా టీసీఎస్లో కొత్త ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటికే ఉన్న హెచ్సిఎల్ టెక్ షేర్లను అలాగే ఉంచుతూ ఇన్ఫోసిస్ మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవచ్చు. అలాగే టీసీఎస్ కూడా మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక వితిన్ 3 yearsలో ఈ 3 కంపెనీలు కూడా దాదాపుగా ఒక 40% కూడా రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. అంటే షార్ట్ టర్మ్లో విపరీతమైనటువంటి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు కానండి. ఇప్పుడు మనకి ఎట్లా ఆలోచించాలంటే బ్యాంకుల్లో డిపాజిట్ల మీద 6-7% మాత్రమే రిటర్న్ ఇస్తున్నాయి. మార్కెట్లో మనకి అబౌట్ 12% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉన్న ఏ షేర్లైనా మంచి షేర్లుగానే మనం భావించుకోవాలి. ఆ విధంగా చూస్తే ఈ 3 కూడా మంచి కంపెనీలు అండి. లేకపోతే మీరు అడిగినటువంటి శ్రీరామ్ ఫైనాన్స్ విషయానికి వస్తే శ్రీరామ్ ఫైనాన్స్లో మీరు ఫ్రెష్ బయింగ్ చేయాలి అనుకుంటే బిలో 1000 రూపీస్కి వచ్చినప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్లో ఫ్రెష్ బయింగ్ చేసి
3 సంవత్సరాలు హోల్డ్ చేస్తే ఇది కూడా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్న కంపెనీ అండి. అంటే సార్ మన ఇంతకుముందు టీసీఎస్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడారు. సో ఓవరాల్ గా అసలు ఐటీ ఎలా ఉంది సార్ ప్రెసెంట్? ఈజ్ ఇట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆర్ నాట్ అనేది డెఫినెట్గా అడుగుతున్నారు. ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్కి ఇది చాలా చక్కటి సమయం అని చెప్తాను. మనం ఏదైనా ఒకటండి, ఇప్పుడు ఇన్ఫోసిస్, తర్వాత టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, ఈ కంపెనీలు ఏటిని మనం తీసుకున్నా కూడా ఒక 1 year కాలంలో చాలా ఎక్కువగా పడిపోవడం జరిగింది వాల్యుయేషన్ పరంగా. కానీ కంపెనీల యొక్క ఫండమెంటల్స్ కనుక మనం ఆలోచిస్తే ఇవి ఇలాగే ఉంటాయని లేకపోతే నెగిటివ్ రిటర్న్ అందిస్తారని అనుకోవటం చాలా పొరపాటు అండి. ఇక్కడి నుంచి రికవర్ అయ్యేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉండే. ఏఐ టూల్స్ని కూడా ఉపయోగిస్తూ కూడా ఇంకా ముందుకు వెళ్ళటానికి ముఖ్యంగా టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి చాలా అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయి. అదే కాకుండా మనకి టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ కూడా ఈ 4 కంపెనీలు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మంచి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు మోర్ దెన్ 10% CAGRతో మీరు ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే కనీసం 3 సంవత్సరాల కాల వ్యవధికి మీరు ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకునేటువంటి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ రాకేష్ చేస్తున్నారు. రాకేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. అండి నా పేరు రాకేష్, హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. 265 దగ్గర ఏకస్ లిమిటెడ్ తీసుకున్నాను సార్. సో విత్ ఇన్ 3 days ఆఫ్ స్పాన్ అది టైమ్ అది 241 or 240 దగ్గర ఓవర్ అయ్యింది. సో ఇప్పుడు ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా, కొంచెం బై చేయొచ్చా, లేకపోతే ప్రెసెంట్ హోల్డ్ చేసి ఉండమంటారా? అంతే. అంటే ఇప్పుడు దీని మీద నాకు సఫిషియెంట్ డేటా అవైలబిలిటీ లేదండి, నేనేం కామెంట్ చేయలేను. ఇప్పుడు ఇంకోసారి మాట్లాడదామండి ఈ స్టాక్ గురించి. యా, ఏజీఐ గ్రీన్ 625లో ఉన్నాయి సార్. సో ఏంటని అడుగుతున్నారు సార్ సిచ్యువేషన్? ఏజీఐ గ్రీన్ మీరు మినిమం ఒక 1.5-2 years హోల్డ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. అండ్ ఆజాద్ ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ లెవెల్లో బై చేయొచ్చా అని. ఆజాద్ ఇంజనీరింగ్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు ఇక్కడ కరెంట్ ప్రైస్ నుంచి కాస్త తగ్గినప్పుడు ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ కాలర్ ఎల్సన్ చేస్తున్నారు. ఎల్సన్ గారు మాట్లాడండి జీవి రావు గారితో, డౌట్ అంటే చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఒక 2 స్టాక్స్ సార్. చెప్పండి. ఇది అబౌట్ ఇండియా ఆల్రెడీ ఉన్నాయి సార్, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అదేవిధంగా నాట్కో ఫార్మా సార్. అబౌట్ ఇండియా మీరు డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే నాట్కో ఫార్మా కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే డెఫినెట్గా యాడ్ చేయొచ్చు. మనకి ఫార్మా కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అండి నాట్కో ఫార్మా. నాట్కో ఫార్మాలో చాలామంది ఇన్వెస్టర్స్ ఈవెన్ ఫేస్ వాల్యూ 10 రూపాయల్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఇప్పటికీ హోల్డ్ చేస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. నాట్కో ఫార్మా ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు. సో మీరు కనీసం ఒక 3 సంవత్సరాల కాల వ్యవధి ఆలోచన ఉంటే ఇప్పుడు కూడా నాట్కో ఫార్మాలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 82 రూపీస్ తీసుకున్నారు సార్, అది షార్ట్ టర్మ్ పర్పస్. ఓకే. అదేవిధంగా హెచ్డిఎఫ్ షేర్స్ వచ్చేసి 127 రూపీస్ ఉన్నాయి సార్. అది చెప్పండి మళ్ళీ. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒకటి 82 రూపీస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్ షేర్ సార్, అది ఎస్జేవిఎన్ 135 రూపీస్ ఉన్నాయి సార్. అది పెరగట్లేదు, మనకు ఏమంటారు సార్? ఎస్జేవిఎన్ అయితే మీరు ఎగ్జిట్ కావటం మంచిదండి. బట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కనీసం ఒక 2 సంవత్సరాల కాల వ్యవధి హోల్డ్ చేస్తే మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. మీరు గమనిస్తే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఇలాగే 90 రూపాయల నుంచి పెరగట్లేదని చాలామంది ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తుంటే మనం కనీసం 2 సంవత్సరాలు హోల్డ్ చేయమని చెప్తా వచ్చాం. ఇప్పుడు వితిన్ 1 yearలోనే అది 180 రూపీస్కి వెళ్ళటం మనం చూస్తాం. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ అందించే అవకాశం ఉందండి, డెఫినెట్గా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు నాకు ఆంధ్ర బ్యాంక్ షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. అది అప్పుడు డీమర్ లో పెట్టాము, తర్వాత ఇండియన్ బ్యాంక్ అయిపోయిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకోలేదు. దాని ప్రాసెస్ ఏంటి చెప్తారా అని? ఏం లేదండి, సింపుల్. మీరు ఇప్పుడు ఆ షేర్లని మీ యొక్క రిజిస్ట్రార్ దగ్గర కనుక సబ్మిట్ చేస్తే డిమాట్ చేసి మీ కొత్త షేర్లు మీ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఆల్రెడీ అప్పటికే ఆంధ్ర బ్యాంక్ షేర్లు కనుక డిమాట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా జరిగేది. మీరు అప్పుడు డిమాట్ కానీ చేసుకుని ఉండకపోతే ఇప్పుడైనా కానీ డిమాట్కి అప్లై చేస్తే కూడా మీకు యూనియన్ బ్యాంక్ షేర్లే మీకు లభిస్తాయండి.
సార్ పీవీపీ వెంచర్స్ స్టాక్ని కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయటమే మంచిదండి. జీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఓలా ఎలక్ట్రిక్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. జీ ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా చేయొచ్చు అండి. ఓలా విషయానికి వస్తే ఓలా ఇప్పటికి కూడా మీకు కాస్త రైజ్ అవగానే మళ్ళీ ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ రావటం గమనిస్తున్నాము. సో 4-5 సంవత్సరాలు హోల్డ్ చేసే ఆలోచన ఉండ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కే సూటబుల్ తప్పితే ఒక క్వార్టర్ 2 క్వార్టర్ల కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఇది అవాయిడ్ చేయదగిన స్టాక్ అండి. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే సార్, రావు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, ఐఆర్ఎఫ్సి, జియో ఫైనాన్షియల్ ఈ రెండు కూడా ఉన్నాయి సార్. అది ప్రెసెంట్ లాస్ లోనే ఉన్నాను. ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే డౌన్ అవును సార్ యాడ్ చేయమంటారా సార్? ఇప్పుడు ఐఆర్ఎఫ్సి వచ్చేసి లాంగ్ టర్మ్కి డెఫినెట్గా మంచి రిటర్న్ అందించే అవకాశం ఉన్నటువంటి కంపెనీ అండి. ప్రజెంట్ ఉండే షేర్లు అయితే మీరు హోల్డ్ చేయండి. ఇంకా తగ్గితే ఇక్కడి నుంచి ఇంకా ఒక 5% పైన తగ్గిందనుకోండి, అప్పుడు యావరేజ్ చేసేటువంటి విషయం పరిశీలించవచ్చు. జియో ఫైనాన్స్ కూడా మీకు లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయదగిన స్టాక్ అండి, హోల్డ్ చేయండి. సార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పిఎన్బి కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. రెండు కూడా మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే కనుక కొనొచ్చండి. ఇమీడియట్గా ఏదో ఒక క్వార్టర్ 2 క్వార్టర్స్లోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశించకుండా 2 to 3 years అన్న హోల్డ్ చేసే ఆలోచన ఉంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు కూడా ఫ్రెష్ బయింగ్ చేసి హోల్డ్ చేయదగిన స్టాక్స్ అనండి. నెక్స్ట్ కాలర్ ప్రభా చేస్తున్నారు. ప్రభా గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7% ప్రాఫిట్ లో ఉన్నానండి. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? నెక్స్ట్ సుబెక్స్ 13 లో ఉన్నాయి, 13 రూపీస్ లో ఉన్నాయి సార్. సుబెక్స్ అండి, SUBEX. ఓకే, అది 50% లాస్ లో ఉన్నాను. ఎగ్జిట్ అయిపోమంటారా? అదైతే ఎగ్జిట్ అవ్వండి అమ్మా. సుబెక్టము మీరు ఐడిబిఐ ఫస్ట్ బ్యాంక్ మాత్రం, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మాత్రం హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి రికవరీ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉండే, ఇంకా తగ్గితే మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. సార్ సాయి పేరెంటల్ అండ్ ఏథర్ ఎనర్జీ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏథర్ ఎనర్జీ మంచి రైజ్లో ఉంది, ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఫ్రెష్ బయింగ్ మాత్రం ఏదైనా కరెక్షన్లో మాత్రమే మీరు ఎంటర్ కావటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. జీవరావు గారు కూడా నమస్తే సార్. నమస్తే అండి. 3 స్టాక్స్ సార్, ఫైన్ ల్యాబ్స్, ఫైనాన్షియల్, యూనియన్ బ్యాంక్, ఈ 3 ప్రెసెంట్ రేట్ లో ఎంటర్ అవ్వచ్చు సార్. యూనియన్ బ్యాంక్ మీరు కరెంట్ రేట్లో ఎంటర్ అవ్వటం అనేటువంటిది కనీసం ఒక 2 సంవత్సరాల కాల వ్యవధి కనుక మీకు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఉంటే మాత్రం ఎంటర్ కండి. ఒకసారి ఎంటర్ అయ్యి 2 సంవత్సరాలు హోల్డ్ చేయగలిగితే మాత్రం మీకు రీజనబుల్ రిటర్న్స్ అందించే అవకాశం ఉందండి. షార్ట్ టర్మ్ ఆలోచనలు అయితే ఎంటర్ కాకండి. సార్ జస్ట్ డయల్ ఎంట్రీ ప్రైస్ గురించి అడుగుతున్నారు. జస్ట్ డయల్ ఇప్పుడు గత 2-3 సెషన్స్లో కూడా విపరీతంగా పెరగటం అనేటువంటిది మనం చూసాం. ఇప్పుడు ఈ రేట్లో వాల్యుయేషన్ కంఫర్ట్ లేదనే చెప్పొచ్చు అండి. ఇక్కడి నుంచి కనీసం ఒక 10% అండ్ అబోవ్ కనుక ఫాలో అయినప్పుడు మాత్రమే మళ్ళా ఫ్రెష్ బయింగ్ 1 year అండ్ అబోవ్ కోసం ఆలోచించండి. సార్ వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఇన్ లాస్ ఆఫ్ 23%, సో వాట్ యూ సజెస్ట్ అని అడుగుతున్నారు సార్. వేదాంత ఐరన్ స్టీల్ ఇప్పటికే కొనుంటే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇది కూడా లాంగ్ టర్మ్ ఆలోచనతో హోల్డ్ చేయదగిన షేరే కానీ షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ స్టాక్ కాదండి. అందుకని మీరు కనుక 2-3 ఏళ్ళు హోల్డ్ చేస్తే డీసెంట్ రిటర్న్కి అవకాశం ఉంది. సో హెక్సాకామ్ సార్, హెక్సాకామ్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్ కరెంట్ లెవెల్లో. హెక్సాకామ్ కూడా మీరు అబోవ్ 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం కరెంట్ రేట్ నుంచి కూడా బయింగ్ చేయటం స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఎంటైర్ క్వాంటిటీ సేమ్ డే బై చేయకుండా ఒక కొన్ని ఇన్స్టాల్మెంట్స్లో మీరు కొనే ప్రయత్నం చేయండి. అంటే కొందాం క్వాంటిటీలో ఒక 25% బై చేసి మళ్ళీ తగ్గినప్పుడు మరికొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు లాంగ్ టర్మ్లో ప్రయోజనకరంగా ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ నారాయణరావు చేస్తున్నారు. నారాయణరావు గారు మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎస్ బ్యాంక్ నేను 11,000 షేర్లు కొన్నాను సార్. ఓకే, అది కొని ఇప్పుడు 4 years అవుతుంది. దాన్ని ఇప్పుడు హోల్డ్ లో ఉంచమంటారా లేకపోతే ఇప్పుడు దాన్ని బై చేసేయమంటారా? మీరు ఫర్దర్గా బై చేయొద్దండి. అది ఇప్పుడు ఎస్ బ్యాంక్ షేర్లు పెరిగిన ఎప్పుడైనా కానీ
కొంత క్వాంటిటీ అమ్ముకుంటూ వెళ్ళండి. అమ్మేసి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి షిఫ్ట్ అవటం చాలా బెటర్ డెసిషన్ అవుతుందండి. సార్ నెక్స్ట్ టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్? టాటా స్టీల్ డెఫినెట్గా బిలో 190 రూపీస్లో బై చేయవచ్చండి. కరెంట్ ఆ రేట్లో మీకు అవైలబుల్ అవుతుంది. మినిమం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే టాటా స్టీల్ బయింగ్కి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉంది, డెఫినెట్గా బై చేయొచ్చండి.